హాయ్ టు ఆల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సొరకాయతో దోశలు. ఏంటి సొరకాయతో దోశలు అనుకుంటున్నారా? ఎప్పుడు రొటీన్ దోశలు ఏం తినేస్తాం, అందుకని ఈరోజు స్పెషల్గా సొరకాయ దోశలు చేద్దాం. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం సొరకాయతో దోశలు చేయాలనుకున్నప్పుడు 6 అవర్స్ ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని 6 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు 6 అవర్స్ నానిన బియ్యాన్ని ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలానే మనం ఆల్రెడీ సొరకాయ కూడా ఉంచాం కదా, ఆ సొరకాయని కూడా దీనిలో వేసుకోవాలి. 1 కప్పు సొరకాయని మనం ఆల్రెడీ 2 గ్లాసెస్ బియ్యాన్ని నానబెట్టాం కదా, అవన్నీ వేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ అయినదే చూసుకోవాలి. చూడండి, స్మూత్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇట్లా ఒక పెద్ద బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మనం ఈ పిండిలోకి తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దోశలు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టాలి. పెనం హీట్ అయ్యాక ఇలా ఒకసారి వాటర్తో చిలకరించాలి దీన్ని. ఇప్పుడు మనం దోశని వేద్దాం. ఈ దోశలు కాస్త మందంగానే వస్తాయి. దీనికి ఆయిల్ చుట్టుపక్కల వేయాలి. ఈ దోశని 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం ఈ దోశలు కాలడం కూడా లేట్ అవుతున్నాయి. 2 సైడ్లా కాల్చేసాను. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీనిలోకి మనం అల్లం పచ్చడి తీసుకుందాం. నేనైతే ఫస్ట్ టైం ఈ దోశలు ప్రిపేర్ చేయడం, ఎలా వచ్చాయో ఏమో టేస్ట్ చేయాలి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.